Respected principals, sir, CLIs and ADIs, SIs, special guest, thank you so much sir, for your classes. Ladies and gentlemen, good evening to one and all. Myself, I am Pavni from Yadagiriguta PS, Rajkonda unit. Sir, నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ సార్ ఫ్రమ్ వెరీ బిగినింగ్. నేను పీటీసీలో వచ్చిన సెకండ్ డే నుంచి మీ గురించి వింటున్నాను సార్. అంటే లాట్ ఆఫ్ మెంబర్స్ మా దాంట్లో మీ గురించి ఉన్నారు. ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. అట్ లాస్ట్ ఈ టైం అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇదంతా ఈజీ కాదు సార్. ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ వర్క్. అది నిజంగా చాలా గ్రేట్ థింగ్. యు ఆర్ రియల్లీ అ సూపర్ హీరో టు మెనీ ఫ్యామిలీస్ సార్. పీటీసీలో నేను చూసాను సార్, చాలా మంది మీ ఫొటోస్ కూడా చూపించారు మాకు. వాళ్ళ వాల్ పేపర్స్, వాళ్ళ డిపిస్ అన్ని మీవే ఉన్నాయి సార్. అది చూసి మేము అడిగాం సార్, అంటే ఏంటి అని తెలుసుకున్నాం సార్. సార్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలా మంది పేదవాళ్ళు ఉంటారు సార్, అంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, వాళ్ళందరికీ మీరు ఒక వే చూపించారు సార్. అండ్ కమింగ్ టు ద క్లాసెస్ ఓవర్ హియర్ సార్, చాలా బాగుంది. ఆ హెక్టిక్ వర్క్ నుంచి ఒక బ్రేక్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం సార్, కానీ ఆ ఒక్క బ్రేక్ ఫ్యామిలీ కోసం టైం ఇచ్చేస్తాం సార్. వన్ డే సీఎల్ దొరికితే ఫ్యామిలీ ఫంక్షన్స్, వన్ డే సీఎల్ దొరికితే షాపింగ్, పిల్లలు, బుక్స్, అత్తయ్య వాళ్ళని చూసుకోవడం, హాస్పిటల్ వర్క్స్ అవే ఉంటాయి సార్. కానీ ఈ రిఫ్రెష్మెంట్ కోర్స్ అనే థాటే చాలా గొప్పది సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సార్. సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ కమింగ్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ హియర్, వీఆర్ రియల్ ఏ గ్రేట్ ఫ్యామిలీ. వీ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్. అంటే ఇలా ఉంటాం సార్, కానీ తెలియకుండా స్టేషన్ లో మామ, బావ, అక్క, చెల్లి, అన్న, బాబాయ్, మామ అన్ని వచ్చేస్తాయి సార్. అది ఒక గ్రేట్ థింగ్ సార్. పోలీస్ దాంట్లో ఒకరు తెలియకుండా ఒకరు చాలా హెల్ప్ చేసుకుంటాం సార్. ఇక్కడ ఉండే సబ్జెక్ట్స్ మాకు చాలా నేర్పించాయి సార్. స్పెషల్లీ సైబర్ క్రైమ్ సార్. చాలా మంది వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు, ఆన్సర్స్ మా దగ్గర లేవు సార్, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చి మేము ఆన్సర్స్ తెలుసుకున్నాం సార్. చాలా ఇలాంటి క్లాసెస్ సార్, ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ సార్, ఇలాంటి క్లాసెస్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కానీ, కమిషనరేట్ లో కానీ, డివిజన్స్ లో కానీ ఉండాలి సార్. సైబర్ క్రైమ్ టీమ్ 2 to 3 మెంబర్స్ ఉంటారు సార్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ కి, చాలా తక్కువ. కానీ ఇప్పుడు అయ్యే కేసెస్ ఎక్కువ సార్. ఎక్కువ బీసీస్, పెట్రోల్, మొబైల్స్ వాటికే అయిపోతుంది సార్ స్ట్రెంత్ అంతా. కానీ క్రైమ్స్ అన్ని డిఫరెంట్ అయిపోయాయి సార్. ట్రెడిషనల్ క్రైమ్స్ తక్కువ అయిపోయాయి సార్, సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయిపోయాయి. దీంట్లో యూజ్ ఆఫ్ మనీ అవుతుంది సార్. సో ఈ క్లాసెస్ ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మాకు, ఎందుకంటే మాకున్న సెక్షన్స్ నాలెడ్జ్ అంతా పాత సార్, ఓల్డ్దే ఉంది. కానీ అంత న్యూ దొంగలేమో డైలీ అప్డేట్ అవుతున్నారు సార్. సో అప్డేట్ మాకు కావాలి సార్. మీలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటేనే అప్డేట్ చేయగలుగుతా. దట్స్ అ రిక్వెస్ట్ సార్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్కరి పరిస్థితి అట్లనే ఉండొచ్చు సార్, ఎందుకంటే డ్యూటీ పోస్టింగ్ వేరు, డ్యూటీ దగ్గర వేరు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ ఏ సింగిల్ థింగ్ టు హ్యాండిల్ సార్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ into one. So we are always the face to public sir. Thank you so much for giving this wonderful opportunity sir. Thank you. Good night.